మాకు ఇద్దరు గురువులు ఉన్నారు ఇక్కడ. ఒకటి రోజమ్మ అయితే ఇంకోటి రాంబాబు గారు. వాళ్ళందరినీ చూసే నేను ఈరోజు ఈ స్థాయికి ఇక్కడికి డయాస్ మీద ఎక్కి మీ ముందుకు ఇలా మాట్లాడగలుగుతా అంటే వాళ్ళందరినీ చూసి ఇన్ని సంవత్సరాలుగా రాజకీయం కానీ వాళ్ళు మాట్లాడేటటువంటి మాటలు కానీ వాళ్ళ సబ్జెక్ట్ కానీ అన్నీ చూసి నేను ఈరోజు ఈ స్థాయికి ఇక్కడ రావటం జరిగింది. నేను వాళ్ళ ముందు నాకు మాట్లాడేటటువంటి అవకాశం దొరకడం కూడా చాలా గొప్ప అవకాశం. అలానే ఇంకా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, శివకుమార్ గారికి కావచ్చు, మా సిస్టర్కి కావచ్చు, మిగిలినందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తా ఉన్నా. సంక్రాంతి ఇప్పుడున్నటువంటి యుగంలో సంక్రాంతి అంటే హాలిడేస్, ఓ 3-4 రోజులు సరదాగా ఎటో ట్రిప్ వేయడానికి. కానీ అటువంటి సంక్రాంతి కాదు. సంక్రాంతి అంటే ఏదైతే ముగ్గుల పోటీలు, అదేవిధంగా కోడి పందాలు, సంక్రాంతి అంటే ఒక సాంప్రదాయంగా జరుపుకునేటటువంటి పండగ అని చెప్పి ఈరోజు ప్రాంతం మారిన వరుసగా 8వ సంవత్సరం అంబటి రాంబాబు గారు సత్తెనపల్లి నియోజకవర్గంలో వరుసగా 7 సార్లు ఇదే సంక్రాంతి పండగ సంక్రాంతి సంబరాలు జరిపారు. ఇప్పుడు గుంటూరులో జరుపుతా ఉన్నారు. అంటే ప్రాంతం మారిన సాంప్రదాయం సంబరాలు మారవు అని చెప్పి అంబటి రాంబాబు గారు నిరూపిస్తా ఉన్నారు.